ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. దేవుని నామములు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పరాయి వాళ్ళ సొమ్ము కొరకు ఆశపడే వాళ్ళు ఎందరినో చూస్తున్నాం అనమాట. దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నువ్వు పరాయి సొమ్ముని నువ్వు ఆశించకు, పరాయి సొమ్ములని నువ్వు ఆశించకు, పరాయి వాళ్ళ ఆస్తినైనా సరే నువ్వు ఆశించకని చెప్తున్నాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఎంతసేపు ఉన్నా పరాయి వాళ్ళ సొమ్మునే ఆశిస్తున్నాం. ఎంతసేపు ఉన్నా పరాయి వాళ్ళ ఇంటి దిక్కు చూస్తున్నాం. వాళ్ళు కార్లు కొన్నారని మనము కార్లు కొనాలి, వాళ్ళు బిల్డింగ్ కట్టారని మనము బిల్డింగ్ కట్టాలని, లేకపోతే వాళ్ళు ఇంకో నగలు కొన్నారు మనం కూడా నగలు కొనాలని, ఇలాంటి ఈ తప్పుడు ఆలోచనతోని నిండి ఉంటున్నాం మనుషులం. కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే, ఆశించకు, నువ్వు పరాయి వాళ్ళ సొమ్ముని ఆశించకని అంటున్నాడు దేవుడు. కానీ మనం అదే పని చేస్తున్నాం. కాబట్టి నేనేం చెప్తున్నది ఈ విషయంలోనంటే, పరాయి వాళ్ళ సొమ్ముని మనం ఆశించకుండా ఉన్నట్లయితే గనక, నీకు దేవుడు ఏదో ఒక తగిన సమయంలో నీకు ఆల్రెడీ అన్నీ సమకూర్చి పెట్టి ఉన్నాడు ఆయన. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనమే తీసుకోలేకపోతున్నాం. మన సొంత ఆలోచనతో, సొంతం తెలివితోని మనం అడ్డమైన వాటిని వాటి ఎమ్మడిని మనం పరిగెత్తి మన టైం అంతా వేస్ట్ చేసుకొని, మరి ఈరోజు మనం అంతా అట్లా అటు అటు కాకుండా ఇటు కాకుండా మరి మనం మిగిలిపోతున్నాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ మాటను బట్టి, పరాయి వాళ్ళ సొమ్ముని ఆశించకండి దయచేసి. ఎవరమైనా సరే, అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఎవరమైనా కావచ్చు. పరాయి వాళ్ళ సొమ్ముని ఆశించినట్టయితే గనక, అది పరాయి వాళ్ళ సొమ్ము పాము లాంటిది. ఏం చెప్తున్నా, పరాయి వాళ్ళ సొమ్ము పాము లాంటిది. అది పగబెట్టి ఖచ్చితంగా కాటేస్తుంది. కాబట్టి అలాంటి జోలికి పోకండి దయచేసి. మనకు ఉన్న దాంట్లోనే మనం సంతృప్తి పొంది, మనకు దేవుడిచ్చిన దాంట్లోనే మనం బతకాలని ఆశపడుతూ, ఈ చిన్ని మాటలు మరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.